నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్2 వాళ్ళకి ఇంగ్లీష్ లో యూనిట్ 7 ద నోబుల్ లెక్చర్ అనేది ఉంది. సో ఇది మనకి టానీ మొరిసన్ అనే నరేటర్ రాసింది. సో తినే ఏంటి ఏమని చెప్పాలనుకుందంటే మెయిన్ ఈ స్టోరీలో సమ్మరీ మనకి లాంగ్వేజ్ ప్రమోషన్ గురించి తను ఈ స్టోరీ అనేది రాసిందనమాట. సో ఇందులో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది తను, అంటే ఒక లైన్ తీసుకుంది. ఏమని తీసుకుందంటే ఒక ఓల్డ్ ఉమెన్ ఉంటుందంట, తను బ్లైండ్ అంట. సో తన దగ్గరికి కొంతమంది యంగ్ పీపుల్ వచ్చినారంట ఒక బర్డ్ తీసుకొని. సో ఆ బర్డ్ ఏదైతే ఆ బర్డ్ ఉందో అది బతుకుందా చచ్చిపోయిందా అని చెప్పి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో యంగ్ పీపుల్ వాళ్ళు అడుగుతున్నారంట ఆ ఓల్డ్ ఉమెన్ ని. సో తను ఏం ఆన్సర్ చేసిందంటే, ఆ బర్డ్ మీ చేతిలో ఉందని నాకు తెలుసు, బట్ అది బతుకుందా చచ్చిపోయిందా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది, ఎందుకంటే మీరు తీసుకొచ్చినారు కాబట్టి అని చెప్పి తను చెప్పిందంట. సో ఈ లైన్ చెప్పడానికి ఎందుకు తను తీసుకుందంటే ఈ స్టోరీలో ఆ ఏదైతే వాళ్ళ హ్యాండ్ లో బర్డ్ ఉందో దాన్ని లాంగ్వేజ్ లాగా, ఇంకా బర్డ్ పట్టుకున్న వాళ్ళని ఆ లాంగ్వేజ్ స్పీకర్స్ లాగా తీసుకుంది. సో ఇప్పుడు ఆ బర్డ్ అంటే ఆ లాంగ్వేజ్ అనేది బతుకుందా లేదా అనేది ఆ లాంగ్వేజ్ స్పీకర్స్ మీద డిపెండ్ అయి ఉంటదంట. ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు డైలీ ఎంకరేజ్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది బతుకుతుంది, లేదంటే డెడ్ లాంగ్వేజ్ అయిపోతుంది, అంటే వ్యానిష్ అయిపోతుంది అనమాట వేరే లాంగ్వేజెస్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తే. సో ఇలా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే తను ఇందులో ప్రమోట్ చేస్తుంది అనమాట. లాంగ్వేజెస్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, మన లైఫ్ లో మనం దాన్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ గా చూడాలంటే ఈ లాంగ్వేజ్ దాంట్లో కొంతమందికి వాళ్ళ రీజన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ రీజన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు ఏ రీజన్ వాళ్ళు అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది లో క్యాస్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక రీజన్ ఉంది. సో ఆ రీజన్ వాళ్ళు బిలాంగ్ అవుతూ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే, ఓ వీళ్ళు ఆ లాంగ్వేజ్ పీపుల్, వీళ్ళు చాలా చిన్న క్యాస్ట్ కదా, వీళ్ళు ఈ లాంగ్వేజ్ మాట్లాడుతారు అంటే ఆ క్యాస్ట్ కి బిలాంగ్ అయి ఉంటారు కదా అని చెప్పి డిస్క్రిమినేట్ చేస్తారనమాట. సో అలా చేయకూడదు. అలా డిస్క్రిమినేట్ చేయడం వల్ల వాళ్ళలో ఒక ఫియర్ అనేది వస్తుంది అనమాట లాంగ్వేజ్ ప్రమోట్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారు, వేరే లాంగ్వేజ్ కి అడాప్ట్ అవుతారు. సో అలా అవ్వడం వల్ల వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది, చచ్చిపోతుంది కదా. సో అందుకే మనం ఎవరిని వాళ్ళ లాంగ్వేజ్ ద్వారా చిన్న చూపు చూడకూడదు అని చెప్పి తను ఏం చేస్తుంది, ఎవరైతే మన టానీ మొరిసన్ అనే నరేటర్ ఉందో లాంగ్వేజ్ ద్వారా మనం ఎప్పుడో ఒక పీపుల్ ని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ కాబట్టి మనం ఎప్పుడు దాని నుంచి వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళకి ఎంబారసింగ్ గా ఫీల్ చేపియకూడదు, ఇంకా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఇంకా మనం ఎప్పుడు మన లాంగ్వేజ్ ని వెనకాల వదిలేసి వేరే లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేయకూడదు. ఫస్ట్ మనం మన లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ ఉందో అది ఇవ్వాలి ఎక్కువ అని చెప్పి తను చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే వేరే లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు కిల్ చేసుకుంటున్నారో సో అలాంటి పీపుల్ ని తిను డెడ్ పీపుల్ గా భావిస్తుంది, అంటే ప్యారలైజ్ అయిపోయిన పీపుల్ లాగా భావిస్తుంది అనమాట. సో ప్యారలైజ్ అయిన పీపుల్ లాగా ఎందుకు భావిస్తుంది అంటే, వాళ్ళు కావాలంటే వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, బట్ వాళ్ళు కావాలని వేరే లాంగ్వేజెస్ ని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ని వాళ్ళు కిల్ చేసుకున్నారు కాబట్టి సో అలాంటి పీపుల్ అసలు తిన దృష్టిలో బతుకున్న పీపుల్ లెక్కనే కాదని చెప్పి తను చెప్తుంది. సో లాంగ్వేజ్ వల్ల మనం ఏదైతే డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో, లేదంటే వేరే పీపుల్ ని మనము వాళ్ళ కలర్ లేదంటే ఏదైతే జెండర్ ఉందో దాని వల్ల మనము డిస్క్రిమినేట్ చేస్తున్నామో సో అలాంటివన్నీ పోవాలని చెప్పి తను మనకి ఈ లెసన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఈ లెసన్ లో షార్ట్ సమ్మరీ, జస్ట్ మొత్తం ఏదైతే లాంగ్వేజ్ ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ లాంగ్వేజెస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసినారంట మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 టైప్స్ గా డివైడ్ చేసినారు. సో ఈ 3 టైప్స్ లాంగ్వేజెస్ వల్ల మనం ఏం చేసుకోవచ్చు, మన ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి పంపించకుండా వేరే లాంగ్వేజెస్ స్పీక్ చేస్తూ ఇంకా మన మదర్ టంగ్ ని కూడా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడవచ్చు అంట. ఈ 3 లాంగ్వేజెస్ లాగా మనం డివైడ్ చేసుకుంటే అని చెప్పి మనకి ఏమంటున్నారు, టానీ మొరిసన్ అంటున్నారు. సో ఇప్పుడు మనము మన లాంగ్వేజ్ ని వదిలేసి వేరే లాంగ్వేజెస్ మాట్లాడకూడదా అంటే అలా ఏం లేదు. మనం వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడవచ్చు, బట్ మన లాంగ్వేజ్ ని మనం ఎప్పుడు మర్చిపోద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆ రూట్స్ ని మనం ఎప్పుడు మర్చిపోద్దు అని చెప్పి తను అలా చెప్పడానికి ఈ స్టోరీ అనేది రాసింది. సో ఎందుకు మనకి లాంగ్వేజ్ మీద తను పర్టికులర్ గా స్టోరీ రాసింది అంటే, ఇప్పుడు మనం ఏదైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న లాంగ్వేజ్ ఉందో, ఏదైతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయినారో దానికి ఈ మధ్య ఎక్కువ ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దట్ వాళ్ళ ఏదైతే ఓన్ మదర్ టంగ్ ఉందో అది వెనుకకి వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేసినారు, ఇలాంటి స్టోరీస్ అనేటివి మనకి సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేసినారు. సో దట్ మనం మన మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడడానికి సిగ్గుపడకుండా మనం దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతూ వీటిని చచ్చిపోకుండా చూడడానికి మన చేతుల్లోనే ఉంది అది. సో మనమే ప్రమోట్ చేసుకోవాలని చెప్పి తను ఈ లెసన్ అనేది రాసిందనమాట. సో ఇది మనకి ద నోబుల్ లెక్చర్.
సో లాంగ్వేజ్ గొప్పతనం చెప్తూ ఈ స్టోరీ అనేది రాసింది తను. లాంగ్వేజ్ వల్ల ఎప్పుడూ వేరే పీపుల్ ని డిస్క్రిమినేట్ చేయొద్దు, వాళ్ళ స్టాండర్డ్స్ ని డిసైడ్ చేయొద్దు అనమాట. సో లాంగ్వేజ్ అనేది జస్ట్ వాళ్ళ ఏదైతే మాట్లాడే భాష ఉందో అది అని చెప్పి మనం వాళ్ళ దాని లెక్కనే చూడాలి. వాళ్ళ లాంగ్వేజ్ ని రీసెర్చ్ చేసి వాళ్ళది ఏ క్యాస్ట్, వాళ్ళ చిన్ననా పెద్దనా అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి చెప్పడమే తన మెయిన్ ఎయిమ్ అనమాట ఈ స్టోరీ నుంచి. సో ఇది మనకి యూనిట్ 7 లో ద నోబుల్ లెక్చర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.